నా సీటు పైన మంత్రులు కన్నేశారు, వాళ్ళు ఎవరు పని చేస్తలేరు, నేను మాత్రమే పని చేస్తున్నా. అబ్బా, తెలంగాణ ప్రజలారా, ప్రధానంగా తెలంగాణ మంత్రులారా, మీరు ఎవ్వరు పని చేస్తలేరంట. మీ పని ఏంటంటే రేవంత్ రెడ్డి కుర్చీ మీదనే మీకు కన్నుపడ్డదంట. ఈ కన్నుపడ్డోళ్ళు ప్రధానంగా ఎవరెవరు? దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళకు ప్రధానంగా ఈయన కుర్చీ మీద కన్నుపడ్డదంట. ఇక మిగతా వాళ్ళు ఈ సురేఖ పెద్ద అంత అంత క్యాపబుల్ లేదు, మా పొన్నవన్ననే శైలనే అవుతుంది. ఇక తుమ్మల గారికి సీఎం సీట్ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆ మంత్రి పదవి నేను రిజైన్ చేసేసి ఈ దరిద్రంలోకి వెళ్ళి బయటకు వద్దాము, ఈ రేవంత్ రెడ్డి ఏది పడితే అది చెప్తా ఉన్నాడు, రైతులు ఏం తిరగబడతా ఉన్నారు, నన్ను తిడుతా ఉన్నారు అని చెప్పేసి ఆయన బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. సో కాబట్టి మంత్రులందరికీ రేవంత్ రెడ్డి సీటు మీదే కనబడదంట. నన్ను ఎప్పుడు దింపుదామా అని చూస్తున్నారు అందరూ. రాహుల్ గాంధీని కలిసిండు కదా, రాహుల్ గాంధీని కలిసి వచ్చి ఇట్లా మీడియా అందరితో కూర్చొని చిట్ చాట్ చేసిరన్నమాట. అంటే ఏం మాట్లాడుకురు, ఎట్టెట మాట్లాడుకురు, ఏమైంది, చాలా రోజుల తర్వాత కలిసినావు కదా ఇట్లా అని చెప్పేసి చిట్ చాట్ చేసి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏమేమన్నారంటే ఇట్లా మీకు ఇక్కడ చూసి అబ్జర్వ్ చేసిరా, ఒకటి అందరేమో ఒక్కొక్క కుర్చీ వేసుకొని 2 కుర్చీలు వేసుకొని కూర్చున్నాడు. ఎందుకంటే అందరి లెక్క కూర్చోవద్దు కదా, 2 వేసుకుని ఇంకో 4 వేసుకునేది ఉండే, ఇంకొంచెం హైట్గా కనపడుతుండే, పెద్దగా హైట్గా కనపడతా ఉండే. 2 కుర్చీలు వేసుకొని కూర్చున్నాడు. మంత్రులు ఎవ్వరు పనిచేస్తలేరంట. మంత్రులు ఎవ్వరు పనిచేస్తలేరు, నేను మాత్రమే పనిచేస్తున్నా. మంత్రులందరూ కేవలం నా సీటు మీదనే ఫోకస్ పెట్టి కూర్చున్నారు, నా సీటు కావాలనే కూర్చున్నారు. అందులో ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, బట్టి విక్రమార్క, ఇట్లా వీళ్ళందరూ నా పదవి మీదనే కన్నేసుకొని కూర్చున్నారు, నా సీటు మీదనే కన్నేసి కూర్చున్నారు తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. ఎవరు? మీడియా వాళ్ళతో కూర్చొని చిట్ చాట్లో అందరి మంత్రులకు నా మీద కన్నే ఉంది, ఎవ్వరు పని చేస్తలేరు, నేను మాత్రం నా పని నేను చేస్తున్నా, నేను మంచిగానే పని చేస్తున్నా, కానీ వీళ్ళు ఎవ్వరు పని చేస్తలేరు అని చెప్పేసి రాహుల్ గాంధీ దగ్గర అదే కంప్లైంట్ చేసిండు. ఆ విషయాన్ని వచ్చేసి మీడియా వాళ్ళతో కూడా చెప్పి, అంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరందరూ పని చేస్తలేరంట. మరి మీరు పని చేయనప్పుడు మీరు మంత్రులుగా ఉండి ఎందుకాయ? మరి మీరు ఏం పని చేయనప్పుడు మంత్రులుగా ఉండేది ఎందుకు? రాజీనామా చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు స్వయంగా, మంత్రులు ఎవరు పనిచేస్తలేరు, నేను మాత్రమే పనిచేస్తున్నా, వాళ్ళందరికీ నా సీటు మీదనే కన్నుపడ్డది, ఎంతసేపు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు తప్ప ఆ ఇచ్చేటువంటి శాఖలో చక్కగా పనిచేస్తలేరు. విద్యాశాఖ మంత్రి విద్యాశాఖని, వైద్య శాఖ మంత్రి వైద్యాన్ని వదిలేసిండు గాలికి. ఇట్లా ఏ శాఖ ఇచ్చాడు? రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూని గాలికి వదిలేసిండు. ఏ శాఖ మంత్రి వాళ్ళ పనులు చేయకుండా నా పని మీదనే, నా సీటు మీద అందరు కన్ను పెట్టుకొని కూర్చున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న రాహుల్ గాంధీ కంప్లైంట్ చేసిండంట. మరి అంటే ఈ మాట ఎంత పెద్దదో ఒకసారి మనం అర్థం చేసుకోండి. అంటే మన రేవంత్ రెడ్డి తోటి మంత్రులు ఎవరికి సఖ్యత లేదు అనేది వాస్తవం, మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి సీఎం అనేది వాస్తవం, మంత్రులు వర్సెస్ ముఖ్యమంత్రి అనేది. అందుకే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాలన చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎవరి దుకాణం వాడు తెరిచిండు. ఇప్పుడు ఒక్కరొక్కరిది, బట్టి గారిది ఇగో ఇట్లా ఉంటుంది ఈ కౌంటర్, ఉత్తమ్ కుమార్ గారిది ఇగో ఇట్లా ఉంటుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఇగో ఇట్లా ఉంటుంది. ఇవన్నీ కౌంటర్లు అనమాట. ఎవరి దాళ్ళు ఓపెన్ చేసి పెట్టిర్రు. ఇక్కడికి వెళ్ళి సంచులు వస్తూ ఉంటాయి రోజు, ఇటుకెళ్ళి సంచులు ఇట్లా వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క కౌంటర్ ఓపెన్ చేసి పెట్టిండంట, మూటలు రావడం కోసం, దారులు చక్కగా రావడం కోసం. అందరు వాళ్ళే ఎవరిది వాళ్ళే దోసుకుంటా ఉన్నారు. మరి నాకేం వస్తలేదు అన్నటువంటి ఇంటెన్షన్ అయినది, లేకపోతే నిజంగానే వాళ్ళు పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి ఒకడే పనిచేస్తున్నాడా? ఇది ఒకసారి మరి మంత్రులే ఆలోచన చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. నిజంగా మీరు పనిచేస్తున్నారా, పనిచేస్తలేరా? రేవంత్ రెడ్డికి మీరు పనిచేస్తున్నట్టు కనపడతలేదంటే ఎక్కడ కూడా. నేనే కాంగ్రెస్ పార్టీని బతికించినా, నేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు హామీలు ఇచ్చినా, ఈ 6 గ్యారంటీలు కానీ, అందులో ఉన్న 13 హామీలు కానీ, 420 హామీలు కానీ, ఇవన్నీ నేనే ఇచ్చినా, నా వల్లనే కాంగ్రెస్ పార్టీ బతికింది, నా వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది, ఆ హామీలు నెరవేర్చే బాధ్యత కూడా నాదే, నన్నే అడుగుతున్నారు ప్రజలు కూడా అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పుకున్నాడట. పోయి రాహుల్ గాంధీకి చెప్పుకున్నాడట ఆయన రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఎప్పుడు కన్ఫ్యూజనే. సో కాబట్టి పోయి మొత్తం నాదే కష్టం, నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కష్టం లేదు, నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కష్టం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కష్టం లేదు, బట్టి విక్రమార్క కష్టం అసలే లేదు, ఆయన పాదయాత్ర పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు, కేవలం రేవంత్ రెడ్డి వల్ల
అమ్రాబాద్ పులి వల్లనే ప్రభుత్వం వచ్చింది అనేది ఇండైరెక్ట్గానే చెప్పుకుంటాడు. ఇది నా కష్టం, నా కష్టార్జితంగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇది, 100% నేను చెప్పిన హామీ నెరవేరుస్తా, అది నాదే బాధ్యత అని చెప్పేసి ఆయన నిన్న రాహుల్ గాంధీకి చెప్పుకున్నాడు. అంత డమ్మీ, మిగతా వాళ్ళందరూ కూడా డమ్మీ. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఇలా ఈ వైభవం వచ్చిందని చెప్పేసి ఆయన నిన్న చెప్పుకున్నాడట.